హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షావ్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 19th డిసెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ నిఫ్టీలో చూడండి, ఈ రోజు కూడా మార్నింగ్ మనమైతే గ్యాప్ డౌన్నే చూసాము కదా. సో నిఫ్టీ చూడండి గ్యాప్ డౌన్ అయింది, మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. అండ్ ఎప్పుడైతే 920 క్యాండిల్ ప్రీవియస్గా ఫామ్ అయిన సెలా లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ని ఫేస్ చేసింది, అవునా. అండ్ మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. అండ్ అలాగే చూడండి మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా బై ఎంట్రీ వచ్చింది. కాకపోతే ఈ బై ఎంట్రీని మనం కన్సిడర్ చేయకూడదు, ఓకేనా. ఈ ఎంట్రీని ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఒకవేళ 5 minutes క్యాండిల్ కనుక ఈ సెల్లార్ లెవెల్ ఎబో క్లోజ్ అయింది అంటే మళ్ళీ మనము కాల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేసేవాళ్ళము, ఓకేనా. కాకపోతే చూడండి ఈ సెల్లార్ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ కాలేకపోయింది, అవునా. మళ్ళీ అక్కడ నుండే నిఫ్టీ కంటిన్యూస్గా ఫాలో అవుతూ వచ్చిందండి. అండ్ ఎప్పుడైతే నిఫ్టీ ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ మళ్ళీ ఈ రోజు ఫామ్ అయిన సెల్లార్ లెవెల్ని టచ్ చేయగానే అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూ చాలా వరకు సైడ్ వేస్గానే ఉండిపోయింది, అవునా. సో ఇక్కడ చూడండి సపోర్ట్ వరకు వచ్చింది కదా, ఇక్కడ నుండి 100 points మూమెంట్ అండి. ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడి వరకు నిఫ్టీ 100 points అప్ సైడ్ వెళ్ళింది. మన సపోర్ట్ లెవెల్ని టచ్ చేసిన వెంటనే మళ్ళీ 100 points మూమెంట్ ఇచ్చిందండి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే సో ఇక్కడ చూడండి మళ్ళీ బై ఎంట్రీ వచ్చింది. అండ్ ఎప్పుడైతే సెలా లెవెల్ని టచ్ చేసిందో అక్కడ నుండి కంటిన్యూస్గా మళ్ళీ సైడ్ వేస్గానే ఉండిపోయింది. సో ఇలాంటి టైంలో కూడా మనం ఎంట్రీని కన్సిడర్ చేయకూడదు. అండ్ అలాగే చూడండి కింద ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బార్స్ గ్రే కలర్లో ఉన్నాయి, అంటే సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇలాంటి టైంలో మీరు ఎంట్రీస్ ప్లాన్ చేశారంటే ప్రీమియమ్స్ డీకే అయిపోతూ ఉంటాయి, ఓకేనా. సో ఇలాంటి టైంలో ఎంట్రీని ప్లాన్ చేయకూడదు. సో నిఫ్టీ అయితే 2 days నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదా. సో రేపటి మార్కెట్లో మ్యాక్సిమం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఓకేనా. అండ్ రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ జోన్ వచ్చేసి 24,163 నుండి 24,079. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,993 నుండి 23,964 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,909 నుండి 23,858. ఈ రేంజెస్లో నిఫ్టీ ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 24,243 నుండి 24,314. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 24,349 నుండి 24,394. ఈ రేంజెస్లో నిఫ్టీ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి 2 days నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదా. అండ్ అలాగే చూడండి లాస్ట్ క్లోజింగ్ టైంలో మనకైతే బై ఎంట్రీ వచ్చింది. అండ్ ఇక్కడ బార్ కూడా మళ్ళీ గ్రీన్ కలర్లోకి మారిపోయింది, అంటే ట్రెండ్ కాస్త మారింది అని అర్థం, ఓకేనా. కాకపోతే మనమైతే రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరగా ఉన్నామండి. అండ్ రేపటి కోసం ఈ రెసిస్టెన్స్ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 52,240 నుండి 52,370. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 52,750 నుండి 52,915 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 53,187 నుండి 53,273 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన సపోర్ట్ అండి 51,830 నుండి 51,770. ఈ రేంజ్లో మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 51,141 నుండి 51,046. ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ రేంజ్లో మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.